guys, it's the second day in Sigiriya. Ma'am, 2 days on because today we have to cover Trincomalee. So in Trincomalee we have Uka Shakti Peetam. It is the first Shakti Peetam India danta. Nakshara chaptekam teliyadu. And inkoka temple undi Koneshwaram temple ani. So anduku Sigiriya nunchi koncham దగ్గర కాబట్టి we're staying in the same property for 2 days. So ఈ ప్రాపర్టీకి there's no breakfast. Sigiriyalo the hotels are pretty costly and the actually చాలా costly per day 30k వాటికి they'll give breakfast, but for these even this is costly but దీనికి breakfast ఉంది. So that's why we found a cafe called Moth's Cafe, which is like 5 minutes by car from our place. So the akadki we're going for breakfast, but the food is really terrible here. We tried a lot of places until now, but nothing is to our palate. Ekkada puppies kanpichayi, ekkada straight paina oh cute. So yeah, that's the agenda for today. I'm really hoping I can eat some good breakfast in Moth's because it's been 3 days I ate good breakfast. Adi pakka English breakfast into foreigners ki, so let's hope. And also this is my fit for today. Morning same travel t-shirt is because I'm really tired. My throat is gone. To this place called Koneshwaram temple. Idi Trincomalee. So after car odliste we'll have to walk 100 meters and temple ఉంటుంది. So Trincomalee we have 2 things. One is Shakti Peetam, ఒకటి ఈ Koneshwaram temple. ఫస్ట్ ఇది కవర్ చేసి అది అక్కడ అది అండ్ దెన్ నెక్స్ట్ బీచ్ బాగుంటుందంట, అదొకటి కవర్ చేయాలి. సో లెట్స్ గో. ఫోన్స్ అయితే అలౌడ్ అన్నారు. I'll let you know about any ticket prices once I reach. Outside the shop, a temple, the cost is 150 Sri Lankan rupees, and 70. అప్పుడే మ్యాంగో చూస్తున్నది కొంచెం తీయగా పుల్లగా బాగుంది. పెద్ద ఇదైపోయింది కన్ఫ్యూజన్. యాక్చువల్లీ మ్యాప్స్లో శంకరీదేవి అంటే ఇంకొక పింక్ వెళ్తుంది, అది యాక్చువల్లీ వినాయకుడు టెంపుల్. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము వెళ్ళిన ట్రింకోమలే కోనేశ్వరం టెంపుల్ని శక్తిపీఠం కూడా. సో ఆ పక్కన ఇక్కడ స్ట్రీట్ ఈయన శివుడు పక్కకి చిన్న ఎంట్రన్స్తో అమ్మవారు ఉన్నారు. నేను అమ్మవారిని చూసి దండం కూడా పెట్టుకున్నాను, బట్ నేను అది ఆ శక్తిపీఠం అనుకోలేదు. సో మేము మళ్ళీ వీఆర్ హెడింగ్ బ్యాక్ అండ్ సీయింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్.
సో బేసిక్లీ ట్రింకోమలేలో కోనేశ్వరం టెంపుల్ అంటేనే శక్తిపీఠం. యాక్చువల్లీ మెయిన్ ఏదైతే టెంపుల్ ఆకారం అదంతా ఉందో అదంతా డిస్ట్రాయ్ చేస్తారంట ఎప్పుడో 17th centuryలో ఎప్పుడు ఆ టైంలో. సో మళ్ళీ రీబిల్డ్ చేశారు కాబట్టి ఏది ఒరిజినల్ ఫిగర్స్లో లేవు, అన్నీ మారిపోయి ఇలా కొత్త క్రియేటెడ్గా ఉన్నాయి. దట్ ఈస్ ద హోల్ పాయింట్. అందుకే మిగతా వాటిలాగా మనం ఎగ్జాక్ట్గా చూడలేం అండ్ చాలా దూరం నుంచి చూడాలి. గర్భగుడి బయట గుడికి కూడా అలో చేయట్లేదు. గర్భగుడి ఆ బయట గుడి ఆ బయట మనం ఉండాలి, అంటే ధ్వజస్తంభం దగ్గర నుంచే చూడాలి. ఏదైనా శక్తిపీఠంకి వెళ్ళాలంటే ట్రింకోమలై కోనేశ్వరం టెంపుల్ చూస్తే శక్తిపీఠం చూసినట్టే. అది ఇది సేమ్. ఇఫ్ యూర్ ట్రావెలింగ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్, బోత్ ద టెంపుల్స్ ఆర్ సేమ్. మళ్ళీ వెళ్తున్నా ఎందుకు నేను చూసానంట బట్ నేనైతే చూడలేదు. సో నా గురించి పాపం మళ్ళీ వెళ్ళిన ఇందాకే కళ్ళు తిరిగిపోయి. సో మళ్ళీ వెళ్ళి మళ్ళీ వస్తాను. కానీ నీకు తెలుసు కదా నాకు సాటిస్ఫాక్షన్ రాదు. సో లాస్ట్కి మళ్ళీ నువ్వు చెప్పాలి సాటిస్ఫై అవ్వలేదా? యా డెఫినెట్లీ. నాకేంటి మళ్ళీ వస్తున్నాను. జెమ్ కొనిస్తావు? జెమ్ యా ప్రూఫ్ ఈ బ్లాగ్ జెమ్ కొనిస్తాను. శ్రీలంక అదండి శ్రీలంకలో క్యాండీలో ఎక్కడో ఒకటి క్యాండీలో ద జెమ్ క్యాపిటల్ ఆఫ్. చాలు చాలు. ఈ 2 కొండల మధ్యలో ఇది రావణ కట్. సో రావణాసురుడు స్వాట్తో కట్ చేసినది ఇదే. దీన్ని రావణ కట్ అంట. ఇలా మీరు గుడికి వెళ్తే అటుపక్క ఎంట్రన్స్ శివుడు చూస్తారు అండ్ గుడిలో ఇలా వస్తే ఈ ఎంట్రన్స్ అమ్మవారి. సో మన శక్తిపీఠం అన్న చెప్పింది ఇది. అటుపక్క వెళ్తే శివుడు. బట్ ఇది లోపల ఆర్కిటెక్ట్ చెప్తున్నా బికాజ్ లోపల ఫిల్మింగ్ నాట్ అలౌడ్. సో ఇదే శక్తిపీఠం. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, ఇక్కడే ఉంటారు. బేసిక్లీ ఇక్కడ స్టోరీ ఏంటంటే ఈ గుడి దగ్గర రావణాసురుడు చాలా తపస్సు చేశారు టు గెట్ అ శివలింగం ఫ్రమ్ లార్డ్ కోనేశ్వర స్వామి. బట్ ఆయన ఎంత చేసిన తపస్సు ఆయనకి ఇవ్వలేదు. సో రావణాసురుడికి ఆబ్వియస్లీ ఫ్రస్ట్రేషన్ వచ్చి కోపం వచ్చి ఆయన దాకా మీకు చూపించిన ఒక కట్ ఉంది చూసారా, ఐ టోల్డ్ రావణ కట్, అక్కడ ఆయన స్పాట్తో గట్టిగా కట్ చేశారు. సో దట్ ఈస్ కాల్డ్ రావణ కట్. సో అది కట్ చేసినందుకు స్వామి కోపం వచ్చి శపిస్తే ఆ శాపంని విముక్తికి ఆయన 10 headsలో 1 headతో ఆయన వీణ చేసి సామవేదం పాడారు. సో దానికి ఆయన సంతోషించి ఆయనకి శివలింగాన్ని ఇచ్చారు. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్లేస్ ఆఫ్ లార్డ్ కోనేశ్వర స్వామిది. అమ్మవారిది ఆబ్వియస్లీ శక్తిపీఠం. సో ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్లీ నో అబౌట్ ద ప్లేస్ బికాజ్ ఎక్కడ హోర్డింగ్స్ లేవు. ఆ మూల కిందన ఒక చిన్నది ఉంది which you'll have to find and read. But yeah, that is basically the story of this place. That is why it is very very prominent. But yeah, అమ్మవారిది అయితే ఆ ఆకారంలో లేరు, ఆబ్వియస్లీ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి. బట్ ప్లేస్ అయితే ఇది. సో వీఆర్ ఈవెన్ లైక్ గ్రేట్ఫుల్ టు స్టెప్ ఇన్ టు అ ప్లేస్ లైక్ దాట్. సో దట్ ఈస్ ద హిస్టరీ బిహైండ్ దిస్ ప్లేస్ అండ్ ఐమ్ యాక్చువల్లీ సో ఇంట్రిగ్డ్ టు నో అబౌట్ ఇట్. ఐ విష్ దెర్ ఆర్ లైక్ బిగ్గర్ హోర్డింగ్స్ ఆర్ బిగ్గర్ థింగ్స్ అబౌట్ ద హిస్టరీ సో దట్ ఎవ్రీబడి విల్ నో. బట్ ఇక్కడ అందరూ చాలా నార్మల్గా ఏదో నార్మల్ ప్లేస్కి వచ్చినట్టు వస్తున్నారు. బట్ ఐ డోంట్ థింక్ దట్స్ ద వే సంబడి షుడ్ కమ్. మన రిలీజన్ని రెస్పెక్ట్ చేసి రావాలి. బట్ యా ఇట్స్ సో సాడ్ బట్ దట్స్ హౌ ద రియాలిటీ ఇస్. We came to this hotel called Green Park. బట్ నాకు ప్లేస్ ఏం నచ్చలేదు, ఎవరు లేరు మనిషి మాత్రం. సో మేము బయటకు వెళ్దాము అనుకున్నాం, అంతలోపే మా డ్రైవర్ ఎక్కడికి వెళ్ళిపోయారు. సో చూద్దాం. ఇంకొకటి చూసాం శ్రీవారి బాలాజీ అని, అది ఉందేమో చూస్తున్నా. అది ఉంటే ఓకే. దొరకడం పెద్ద ప్రాబ్లం లాగా ఉంది అసలు. అదే ఎక్కడ మళ్ళీ ఆయన తిట్టుకుంటా డ్రైవర్, ఇది ప్లేస్ దొరకట్లేదు, పిచ్చోళ్ళ రోడ్డు మీద నాకు ఏ ముందుగా ఎక్కడికి వెళ్తాం. ఇంకా అక్కడ బ్లాక్ అండ్ ఎల్లో ఉందా చూద్దాం. అసలు శ్రీలంకకు వస్తే కనుక నేను మళ్ళీ చెప్తున్నాను కానీ ఇండియన్స్ మాత్రం ఫుడ్ తెచ్చుకోండి, లేదా పిచ్చోళ్ళు అయిపోతారు, వెంటనే ఎక్కుతారు నిజంగా. ఇప్పుడు ఇంకా ఇంకో ప్లేస్ ఎత్తుకుతున్నాం. కమింగ్ టు ఎ స్మాల్ చిన్న షాప్. దీని పేరు సాయా గుడ్ ఫుడ్, సాయా. సో ఐఎమ్ హోపింగ్ ద ఫుడ్ ఇస్ గుడ్. మాకు రాని భాషలో ఆవిడకి అర్థం కాని భాషలో ఏదో చెప్పాను. దోశ అడితే లేదంటే రైస్ సాంబార్ అండ్ కర్రీ అన్నారు. సాంబార్ అంటే సాంబార్ అనుకుని చెప్పా, స్పైసీ అనేది చెప్పా. ఇక్కడ చూస్తే వాల్ అంతా ఏదో రాస్తేనే ఉన్నాయి, అందరూ ఫిల్ చేసి ఉంది. సో ఐఎమ్ రియలీ హోపింగ్ ఇట్స్
టేస్టీ. ఆకలి వేస్తుంది ఫుల్గా. ఇప్పుడే నాకు పోపు వేస్తే ఆవాల వాసన వచ్చింది. ఇప్పుడైతే కరివేపాకు వాసన. పులిహోర పోపు వేస్తే చూసారా, మినపప్పు శనగపప్పు వాసన. ఇంటికి ఇప్పుడు మేము గూగుల్లో చూస్తే పరిప్పు, ఆవిడ అప్పటి నుంచి పరిప్పు కర్రీ అన్నారు. పరిప్పు అంటే రెడ్ దాల్ అంట. సో బేసిక్లీ వెళ్ళిపోయి దేవుడు అన్నాడు రా బాబు, దేవుడు ఇక్కడ చూసారా బాబా ఉన్నారు. బాబా ఉన్నారు, ఫుడ్ బాగుంటుంది అనుకున్నా. సో ఏదో చెప్తాను నేను. రైస్, పప్పు, సాంబార్ బేసిక్లీ మేము తినేది. సో అదే నేను చూడలో ఉంటుంది. బట్ నాకైతే చాలా కొంచెం హోప్స్ అయితే ఉన్నాయి. కోకోనట్ ఐస్ కోకోనట్ నేను ఇంకోటి చెప్తాను, అదేంటో చూస్తున్నా. తాటి ముంచి అనుకుంటున్నాను, అది ఐస్ యాపిల్ కాకపోతే. జస్ట్ చూద్దాం ఏంటోని. అండ్ లెట్ యూ నో వన్. వి హ్యావ్ రైస్, ఐ థింక్ దిస్ ఇస్ దాల్, అండ్ అదే సాంబార్ అని అనుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ ఐ గాట్ రైస్. శరత్, ఆర్ యూ హ్యాపీ? Obviously. Just had our food. It is so tasty. I'm like so happy because కొబ్బరి పచ్చడి అంటాం కదా మనం, రోటి పచ్చడి సేమ్ అదే, కొంచెం కారంగా, కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. అది అన్నం, మంచి పప్పు. ఆ పప్పులో లెమన్ గ్రాస్ వేసారు తెలుసా, సో ఇంట్రెస్టింగ్. సో మేమైతే సూపర్ హ్యాపీ. మేము తిన్న ప్లేస్ పేరు సయన్ హోటల్. ఇది ఉప్పు వ్యాలీ బీచ్ దగ్గర ఉంది. ఇఫ్ యూర్ అన్ ఇండియన్, ఇఫ్ యూ లైక్ స్పైసీ, ప్లీజ్ హ్యావ్ ఇట్. ఇట్స్ సో టేస్టీ. మేము అడిగిన ఆయన మ్యాంగో ముక్కలు వేసారు. వెరీ హాస్టల్ వెళ్ళేటప్పుడు 2 బనానాస్ ఇచ్చారు. చాలా తక్కువ కూడా అయింది, 3130 టోటల్ బిల్. సో దానిపైన మేము కలిపి 359 ఇచ్చాం. బికాస్ షీ వాజ్ సో స్వీట్. అప్పటికప్పుడు అంతా ఇంట్లో వండారు ఆవిడ. సో యా, ఇఫ్ యూర్ హియర్ ప్లీజ్ టు ట్రై. ఇట్స్ సో టేస్టీ. షెఫ్ ఫేస్. Yeah, finally. So happy. From eating కడుపు నిండా భోజనం, we came for a stroll at the beach because ఇంకేం పని లేదు. ఇవాళ మేము యాక్చువల్లీ సిగ్రియా రాక్ ఎగ్దాం ఉన్నాం పెద్ద ఇదిరాగా, బట్ అది అయ్యే పరిస్థితిలో లేదు. బికాజ్ టైం అయిపోయింది. ఎంత ఫుడ్ స్టమక్ అయితే కక్కేస్తాను ఫుల్గా. సో ఇట్స్ అరౌండ్ 3:30 అండ్ మేము ట్రింకో బీచ్కి వచ్చాము చూడడానికి. ఏంటి ప్రాముఖ్యత, విశేషాలు అన్నీ. ఎండలో ఎలా కొలం అంటే ఇదే మా ఊరిలో అంటారు. సో ఇది అయ్యాక టైం ఉంటే మళ్ళీ సార్కి ఒకసారి గుడి చూపిద్దాం, డ్రైవర్ తిట్టుకోకపోతే. బికాజ్ ఇందాక మేము గుడికి వెళ్ళినప్పుడు గుడి చూడలేదు, మూస్తారు పాపం. సో చాలా డీప్గా ఫీల్ అయ్యారు, హర్ట్ అయ్యాడు. సో అందుకే ట్రై చేద్దాం. డ్రైవర్ తిట్టుకున్నా చెప్పేద్దాం ఒకసారి. దట్స్ ద ప్లాన్. లెట్స్ సీ హౌ ఇట్ రోల్స్. First scenario, I thought I will show you how stupids and idiots look like in the form of men only in the whole world, not just India. Let me show you. Wait. So I will zoom in. అక్కడ ఒకటి చూస్తున్నారా టోపీతో, that guy. He is taking videos of these women here and there. So pathetic that they can't do anything but laugh. People ask women, why are you scared? What is there? అమ్మాయిల పుట్టలు ఏముంది? This is why. You can't breathe. You can't be with freedom if any ass person comes and takes your pictures, videos. And they can't do anything about it. Sadly, they just have to laugh it out because obviously వాళ్ళ లాంగ్వేజ్ రాదు, వాళ్ళు ఎలా థ్రెటన్ చేయొచ్చు కాబట్టి. So this is how sad it's being with women. So if you're a guy, so please take care of the women around you and don't do such idiotic things, right? Just come. ఇంత మంచి బీచ్ని చూడండి, ఎంజాయ్ చేయండి. దాని నుంచి ఎందుకు అంటే కదా యా అండాలి గుడ్ బాయ్. సో సాడ్, సో సాడ్. ఇప్పుడే ట్రింకోమేల బీచ్ అయ్యాక ట్రింకో బీచ్ నుంచి మళ్ళీ గుడికి వచ్చాము ఫర్ ద 3rd టైం. ఫైనల్లీ మంచిగా హ్యాపీ అయిపోయాం. సో మాకు పూలు ఇచ్చారు, కుంకుమ ఇచ్చారు, గాజులు ఇచ్చారు. సో గ్రేట్ఫుల్, సో హ్యాపీ, సో గ్రేట్ఫుల్. అందుకే ఫస్ట్ అవ్వదు. వీ ఆల్వేస్ బిలీవ్ ఎవ్రీథింగ్ హ్యాపీస్ ఫర్ రీజన్. అది మేము అనుకోలేదు ఇంకోమేళలో ఎంతసేపు ఉంటాము అని, బట్ ఉన్నాము. ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇన్ ప్లేస్. సో గ్రేట్ఫుల్. సో యా, యాక్చువల్లీ టికెట్ తీసుకున్నాం బై ద వే. దానికి ఏం అమౌంట్ లేదు, మనం పేరు రాయిస్తాము, ఎన్ని పేర్లైనా 6 to 8 అండ్ మన ఇష్టం వెంటనే ఇవ్వచ్చు. సో అది మీరు చూసుకుని ఇవ్వచ్చు అండ్ దెన్ గుడిలో కూడా ఇవ్వచ్చు. బట్ వన్ థింగ్ ఇస్, ఇక్కడ శ్రీలంకలో 100 రూపీస్కి వాల్యూనే లేదు. సో మన 100 రూపీస్ ఈక్వల్స్ ఇక్కడ 100 కాదు, ఇక్కడ బేసిక్ 300 నుంచే ఇవ్వాలి ఏదైనా. యా, సో ఐ వాంటెడ్ టు లెట్ యూ నో. హర్షన్ చేయించుకుంటే యూ కెన్ గివ్ ఎనీ అమౌంట్. బట్ యా, హర్షన్ అయితే ఇట్ విల్ బి రియలీ నైస్. హారతిస్తారు, ఇట్స్ సో ప్రెటీ. చూడండి, ఓకేనా? హ్యాపీనా? So much. సాటిస్ఫైడ్ కదా? Thank you so much.
అనేసి నేను ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే స్లోగా నడు స్లోగా నడమ్మలు నేను ఉన్నాను ఎగ్జాక్ట్లీ నీకు ఈ ఫీలింగ్ అయితే తెలియదు చూసారా ఎంత ఎంత ప్రివిలేజ్డ్ బీయింగ్ జస్ట్ బికాజ్ యూర్ అ మేల్ యూ డూ నాట్ అండర్స్టాండ్ నేను ఎందుకు పరిగెడుతున్నాను ఇట్స్ సో స్కేరీ అదిగో మన కార్ ఏది బట్ స్టిల్ ఇంత చీకటి రోడ్లో ఎవడైనా నడుస్తారు ఒక అమ్మాయి నేను ఉండగా నువ్వు ఉండగా నేను నువ్వు ఉన్నా సరే నువ్వు అందుకు ఇంత స్లోగా నడుస్తలేదు టొట్టు పరిగెడతాను అప్పుడు నేను పరిగెట్టమని చెప్పాను కదా ఇప్పుడు. డ్రామా నాకు అర్థమైంది నీకు డ్రామా కామెడీగా ఉందా కాదమ్ములు ఓ మై గాడ్ అప్పుడు నిన్నైతే నడవమని చెప్పను కదా నువ్వు పరిగెట్టాల్సిన అవసరం ఎందుకు అంటున్నా వద్దు ప్రివిలేజ్డ్ మెన్ as if ఇది ఈ చైర్కి దీన్ని పుల్ చేస్తే యూ కెన్ లిటరలీ పుట్ యువర్ ఫీట్ అంట లుక్ ఎట్ దాట్ దట్స్ ద వే మై వే